హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాహుబలి ది ఎపిక్ మూవీ రివ్యూ ఎలా ఉందని తెలుసుకుందారనుకుంటున్నారా? ఈ సినిమా ఎందుకు చూడాలి? ఎందుకంటే ఆల్రెడీ బాహుబలి 1 చూసేసాం, బాహుబలి 2 చూసేసాం. ఇప్పుడు రెండు మూవీస్ కలిపిన మూవీ సేమ్ ఫీల్ ఉంటది కదా. ఈ సినిమా మళ్ళీ ఎందుకు చూడాలి డౌట్ ప్రతి ఒక్కరు కూడా వస్తుంది అనమాట. కానీ చూడాలి, ఈ సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్ లో చూడాలి. ఎందుకంటే బాహుబలి ది ఎపిక్ లో వరల్డ్ బిల్డింగ్ అనేది ఒకటి ప్రత్యేకంగా ఉందన్నమాట. దానికోసం ఖచ్చితంగా చూడాలి. దీనికోసం మరీ నేను ఎక్కువగా మాట్లాడితే వీడియో అయితే స్పాయిలర్ అవుద్ది. కాకపోతే ఒక పేరునైతే తీసుకుందాం, ఇంటర్నల్ వార్ పార్ట్ 1 అని. అక్కడ విజువల్స్ బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగుంది, కానీ అది అక్కడ ఎట్టవలసిన అవసరం లేదు మెయిన్ గా. ఎందుకంటే సరే, దీనికోసం మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. సినిమా కోసం మాట్లాడుకునే ముందు మనం ఫస్ట్ రాజమౌళి గారి కోసం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాజమౌళి గారి దగ్గర ఏం మ్యాజిక్ ఉందో తెలియదు, కానీ ఏ సినిమా తీసినా అది ఎలా బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్, ఎప్పుడు ఫ్లాప్ అనేది రాదు. ఎందుకంటే మూవీలో ఏదో ఒక మ్యాజిక్ చేసి ఆ సినిమాకి హైలైట్ గా తీసుకొస్తారు. ఈ 10 years లో చూసుకుంటే బాహుబలి ముందు టాలీవుడ్ అంటే చాలా వరకు ఎవరికి తెలియకపోవచ్చు. బాహుబలి వచ్చిన తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ వన్ అండ్ ఓన్లీ రాజమౌళి అనే పేరును కూడా సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు బాహుబలి ఎపిక్ ఈ సినిమాలో బాహుబలి 1, 2 రెండు కలిపి తీశారు. అయితే ఈ 5 గంటల సినిమాని ట్రిమ్ చేయగా 3 hours 46 minutes చాలా సీన్లు తీసేశారు. కాకపోతే మెయిన్ గా ఎమోషన్స్ ఉన్న సీన్స్ అయితే తీయలేదు. అవైతే బాగానే మెయింటెనెన్స్ చేశారు. కానీ మనం బాహుబలి 1 లో చూడలేనిది ఇక్కడ ఒక సీన్ ఉంటుంది. అంటే సేమ్ సీనే, కాకపోతే దాన్ని మార్చి ఇక్కడ ప్రజెంట్ చేశారనమాట. ఆ సీన్ మనం చూస్తున్న సేపు కూడా మనకు గూస్ బంప్స్ వస్తుంది. ఎందుకంటే ఈ సీన్ అనేది ఆ టైంలోని ఆ సినిమాలను తీయాలనుకున్నారంట, కానీ కొన్ని రీజన్స్ వల్ల అలా తీయలేక అది ఇప్పుడు ఈ సినిమాలో అలా కన్వర్ట్ చేసి పెట్టారు. ఆ సీన్ అయితే చాలా బాగుంది. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే బాగుంది ఫ్రెండ్స్. బాహుబలి 2 parts కింద వచ్చినా బానే ఉంది. ఆ రెండు సినిమాలు మిక్స్ చేసి 1 సినిమా వచ్చినా సరే సినిమా బాగుంది. ఎందుకంటే ఎన్నిసార్లు ఈ సినిమాని టీవీలో చూసేసాం, మొదట్లో హాల్లో చూసాం. అలా మొత్తం చూసిన సినిమానే మళ్ళీ హాల్లో చూడాలంటే చూడాలా వద్దనే ఫీల్ అయితే అనిపిస్తుంది. కానీ వన్స్ మన సీట్ లో కూర్చున్న తర్వాత ఫస్ట్ ఒక హై మూమెంట్ తోని అలా వెళ్తుంది సినిమా. ఇంకా అక్కడి నుంచి సినిమా అయిపోయేంత వరకు కూడా మనం ఇంకా ఆ మాహస్మతి అనే ఓల్డ్ బిల్డింగ్ లోనే అలా ఉండిపోతాం అనమాట. కానీ మొదట్లో చెప్పుకున్న ఆఖరిలో మాట్లాడుకుందాం అని చెప్పాను కదా, అది ఏంటంటే మొదట్లో చూపించిన సీన్ లోని అలా పెట్టడం కన్నా ఆఖరిలోని హీరోకి ఆ తర్వాత ఏదైనా ఒక రాజ్యం మీద యుద్ధం చేసి అక్కడ పవర్స్ అనేది చేతికి వచ్చి దాన్ని అలా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది. కానీ ఎందుకు చనిపోయిన క్యారెక్టర్ నే సూపర్ హీరో చేయడం అవసరమా? బ్రతుకున్న క్యారెక్టర్ నే సూపర్ హీరో చేయొచ్చు కదా. లేకపోతే ఇంటర్నల్ వార్ పార్ట్ 1 అంటున్నారు కదా, చనిపోయిన వ్యక్తికి బ్రతుకున్న వ్యక్తికి మళ్ళీ ఏమైనా కనెక్షన్స్ ఉంటాయా? కానీ ఇప్పుడు దాకా మనం చూసిన మాహిష్మతి ప్రపంచం వేరు, ఇక పైన మనం చూసే మహిష్మతి ప్రపంచం వేరు. ఇక్కడ నుంచి అది మనం ఊహించలేం. ఇది 3D యానిమేషన్ ఉన్నది 120 crores పెట్టి తీస్తున్నారంట. కానీ రాజమౌళి గారి సమర్పణలోనే వస్తుంది. కాకపోతే రాజమౌళి గారికి డైరెక్టర్ కాదు. దీన్ని లైవ్ యాక్షన్ గా తీసుకొస్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే 3D యానిమేషన్ అయినా బాగుంటుంది, కానీ లైవ్ యాక్షన్ అయితే మనం చూడడానికి 2 కళ్ళు సరుపు. ఎందుకంటే ఈసారి బాహుబలి నాన్ బాహుబలి కాదు, సూపర్ హీరో బాహుబలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బాహుబలి ద ఎపిక్ రివ్యూ అయితే తెలుసుకుందాం. మన రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్.